రాజా సాబ్ నుంచి పాట వచ్చింది, ఎలా అనిపించింది? పాట అయితే చాలా బాగుంది. హీరోయిన్స్ కూడా ఫైర్. అంటే ఈ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే పాన్ ఇండియా నెంబర్ 1 కొంచెం బ్యాచులర్ సాంగ్ కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఈ సాంగ్ లో డార్లింగ్ బాగా రొమాన్స్ పండించాడు. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ హీరోయిన్స్ కానీ చాలా బాగా చేశారు. బాగా అనిపించింది. బాగుంది. అంటే ఆయన ఫస్ట్ కార్లోంచి దిగటమే భలే దిగాడు. ఆ షర్ట్ వేసుకొని డిఫరెంట్గా ఉంది. ఆ షర్ట్ కూడా, ఆ షర్ట్ డిజైన్ కానీ, హీరోయిన్స్ డాన్స్ కానీ, వాళ్ళ గ్లామర్ కానీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ, అంటే థియేటర్ లో ఇంకా అరుపులేనేమో అని అనిపిస్తుంది. చాలా మంది బాగాలేదని అంటున్నారు. పాట బాగుందన్న. మ్యూజిక్ కానీ డిఫరెంట్ గా ఉంది. మ్యూజిక్ కూడా తమన్ గారు హిందీ పాటని తెలుగులో రీమేక్ చేసి అట్లనే మన వాళ్ళు రెడీగా ఉంటారు. ఏ పాటని ఏ కాపీ కొడితే పెడదావా అని చెప్పేసి. అంటే ప్రతిదీ అంటే కొత్తదనం కనిపిస్తుంది. కాకపోతే ఎక్కడో సమ్ వేరే సాంగ్ లో విన్నట్టు ఉంటది. అన్ని ఓన్ క్రియేషన్ అంటే కొంచెం కష్టం. అప్పుడప్పుడు కాపీ కొట్టాలి. రాజమౌళి లాంటి వాళ్ళే కొడతారు కాపీ కొన్ని మూవీస్ లోది. ఏం తమన్ గారు వీళ్ళంతా అండి తప్పదు. కొన్నిసార్లు మ్యూజిక్ కావాలనుకున్నప్పుడు ఆ మ్యూజిక్ టు నచ్చిన టోటల్ కాదు, కొంత భాగం తీసుకుంటారు సమ్ టైమ్స్. ఆ మ్యూజిక్ అయితే బాగుంది. హీరోయిన్స్ అంటే వాళ్ళ గ్లామర్ కానీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ, డార్లింగ్ లుక్స్ కానీ, వాళ్ళ డాన్స్ కానీ బాగుంది. సూపర్. అంటే చాలా మంది గ్రాఫిక్స్ మరీ ఓవర్ ఉన్నాయి. ఆ ముసల్ని కొట్టడం అట్లా అంటున్నారు. ఓవర్ అంటే అంతకన్నా ఓవర్ కూడా ఉన్నాయి. గుద్దితే ఎక్కడో పడతారు, ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవటాలు అవన్నీ ఉన్నాయి. అంటే స్టోరీకి తగ్గట్టు. అందులో ఎట్లా ఉంటుందో తెలియదు. హర్రర్ మిక్స్ అయి ఉంది కదా, కామెడీ ఉంది కదా. ఏమన్నా పెడతారేమో అందులో ఏమన్నా ఉందేమో ముసలిది చెప్పలేం కదా. వీడికేం పనిలేదేమో. అట్లాగా స్టోరీని బట్టి ముసలిని ఎందుకు త్రిపులలో కూడా టైగర్ ని పెట్టారు. టైగర్ తో ఫైట్ ఉంటుంది. అది ఓవర్ అనిపించింది. అది మూవీకి తగ్గట్టు వాటిని తీసుకెళ్లి ఆయన ప్లాన్ అనుకుంది ఎన్టీఆర్ గారి. అట్లానే ఈ మూవీలో కూడా ఏదో బై మిస్టేక్ అదే బై ఉంటదేమో స్టోరీ ఏమన్నా అందువల్ల పెట్టారు. సంక్రాంతికి చిరంజీవి వెంకటేష్ వస్తున్నారు. ఫ్యామిలీస్ అయితే మాక్సిమం చిరంజీవి వెంకటేష్ గారిది వెళ్తారు. ఎందుకంటే సంక్రాంతి అంటే వెంకటేష్ గారి మూవీస్ చూస్తారు ఎక్కువ శాతం. కాకపోతే ఇక్కడ రెబల్ స్టార్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి బ్యాచులర్స్ లేడీస్ కొంచెం ఇంపాక్ట్ పడుద్ది అన్న. ఎందుకంటే ఆయన గ్లోబల్ స్టార్ రెబల్ స్టార్ కాబట్టి పడుద్ది. ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా పడుద్ది. ఇందులో అది కాక హీరోయిన్స్ 3 ఉన్నారు. 3 హీరోయిన్స్ కి ఒక్కడే హీరో, ఒక్కడే మగాడు, ఒక్కడే రెబల్ స్టార్. ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్ మాక్సిమం రెబల్ స్టార్.